దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మనం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 7 సంఘాన్ని గురించినటువంటి భాగాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథంలో యోహానికి దేవుడు బయలుపరుస్తూ చెప్తున్నాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 సంఘాలకు వ్రాస్తున్నటువంటి విషయాలు ఏమిటి అని తెలియపరుస్తూ ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఆ ఎఫెసు సంఘాన్ని గురించి అనేక సంగతులు తెలియచేస్తూ ఉంటున్నాడు. నీవు దొంగ అపోస్తలులు కనిపెట్టావని, నీవు క్రియలు బాగున్నవని, నీ క్రియలు నీ సహనము నేను ఎరుగుదును అని అనేక మాటలు చెప్తున్నటువంటి ఆత్మదేవుడు చివరిగా ఏమంటున్నాడు ఎఫెసు సంఘముతో అంటే ఇలాగా వ్రాయబడింది. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించి ఉన్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను అంటున్నాడు. చూసారా, నికోలయితులు ఎవరు? వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, నికోలయితుల యొక్క బోధను నీవు ద్వేషించావు, అది నాకు కూడా ఇష్టం లేదు, అంచేత నేను ద్వేషించుచున్నాను. నాలో నీవు ఏకమయ్యావు, నా ఉద్దేశమే నీ ఉద్దేశమై ఉంది, నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పటికీ ఒకటి మాత్రం నీలో ఉంది, అది నేను గుర్తించాను. అదేంటంటే, నీవు నికోలయితుల బోధను ద్వేషించావు, నేను కూడా ద్వేషించుచున్నాను. ఈ నికోలయితుల గురించి మనం వచ్చే భాగంలో తెలుసుకుంటున్నాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తన మొట్టమొదటి సంఘముతో చెప్పినటువంటి ఈ మాటలు ఎఫెసు సంఘానికి చెప్పుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎఫెసు సంఘమును పౌలు ఆనాడు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అయితే అంతకంటే ముందుగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారే ఈ సంఘాన్ని కొన్ని సంవత్సరాలు నడిపించినట్లుగా, అక్కడ యేసు ప్రభు యొక్క తల్లిని కూడా ఆయన చేర్చుకుని అక్కడ ఒక సంఘము ఏర్పాటు చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఆయన చేర్చుకుని అక్కడే సంఘాన్ని కట్టి ఆమె కూడా సంఘాన్ని నడిపించిందనే విషయం కూడా చరిత్రలో మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.